దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ ప్రేయస్సులండి. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తున్నాం. మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన క్రీస్తు ఆరోహణం యొక్క ప్రాధాన్యత, క్రీస్తు హెచ్చింపులాడు. యేసు దీనిని గూర్చి పలుమారులు ప్రవచించాడు. హెబ్రీ గ్రంథకర్త క్రీస్తు యొక్క ప్రత్యక్షత శరీరంలో చరిత్రలో ఉన్నట్లు వ్రాసాడు. హెబ్రీ 9:24 నుండి 28 వరకు 2 ప్రత్యక్షతలు జరిగిపోయాయి. ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఇది రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో, ఇది క్రీస్తు ఆరోహణము. తన్ను తానే బలిగా అర్పించుకుంట వలన పాప నివారణ చేటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడును. 9వ అధ్యాయము 26వ వచనం, ఇది శరీర ధారణము. క్రీస్తు ఒకటి భవిష్యత్తులో జరుగును తన కొరకు కనిపెట్టుకుని ఇందువారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండోసారి భూమి మీద ప్రత్యక్షమగును. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు 9:28లో, ఇది 2వ రాకడ. క్రీస్తు ఆరోహణము సంఘ విశ్వాస ప్రమాణంలో ఆదిమ సంఘ కాలం నుండి నేటి వరకు నమ్మబడుచునే ఉన్నది. క్రీస్తు ఆరోహణంలో 2 రకాలు. యేసు 2 సార్లు ఆరోహణమయ్యాడని చెప్పేవారు. మొదటి ఆరోహణము యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనము, హెబ్రీ 9వ అధ్యాయము 6 నుండి 20 వరకు. రెండవ ఆరోహణం అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 6 నుండి 12 వరకు మనకి కనబడుతుంది. మన స్పందన మొదటి ఆరోహణమని చెప్పబడేదే అసలు ఆరోహణమే కాదు. హెబ్రీ 2:12 క్రీస్తు పని సిలువలో ముగించబడింది. యోహాను 19:30 హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12 స్వరక్తంతో కాదు, స్వరక్తం ద్వారా. గ్రీకు డయా అనే పదానికి అర్థం ఇదే. ఇంగ్లీషులో ఏఎస్విలో సరిగ్గా తర్జుమా జరిగింది. యోహాను 20:17 ఇది తక్షణమే జరిగిన చర్య కాదు, ఇది భవిష్యత్తులో జరిగే చర్య అని గ్రీకులో చెప్పేవారు. ఇది క్రైస్తవ్యంలో సుమారు అందరూ నమ్మేది. దీన్ని గూర్చి అనేక వచనాలు ఉన్నప్పటికీ ప్రధానంగా లేఖన భాగాలున్నాయి. మార్కు సువార్త 16వ అధ్యాయం 19 నుండి 20, లూకా సువార్త 24వ అధ్యాయం 50 నుండి 53 వరకు, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 6 నుండి 12 వరకు. ఇది చరిత్రాత్మక సత్యము. అపోస్తుల కార్యము 1 అధ్యాయము 6 నుండి 12, అపోస్తుల కార్యము 1:9 ఆరోహణమాయను. అపోస్తుల కార్యము 1:9 ఒక మేఘము ఆయనను కొనిపోయెను. అపోస్తుల కార్యము 1:10 ఆయన వెళ్ళుచుండగాని వ్రాయబడింది. అపోస్తుల కార్యము 1:11 పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే అని వ్రాయబడింది. ఇది జరిగిన విధానం. క్రమేపీ ఆయన పైకి వెళ్ళాడు కానీ అమాంతంగా కాదు. దృశ్యరీతిగా ఆయన ఆరోహణమయ్యాడు కానీ అదృశ్య రీతిగా కాదు. శరీరంతో ఆయన కొనిపోబడ్డాడు కానీ ఆధ్యాత్మికంగా కాదు. ఒక మేఘము ఆయనను కొనిపోయెను కానీ మన ప్రభువుగా ఆయన ఆరోహణమాయను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 30 నుండి 36 వచనం. మన అగ్రగామికంగా ముందుగా మార్గం సిద్ధపరచువాడిగా ఆయన ఆరోహణమాయను. హెబ్రీ 6:19 నుండి 20, హెబ్రీ 10:11 నుండి 13లో మనకి కనబడుతుంది. మన జయవీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎఫెసీ 4:8 ముగింపు మాటలు చూసినట్లయితే ఇది క్రీస్తు భూలోక పరిచర్యను ముగిస్తుంది. యేసు యొక్క పరిమితుల కాలం ముగించబడింది. ఇది ఆయన తగ్గింపు కాలాన్ని ముగించింది. యోహాను 17:5, అపోస్తులు 9వ అధ్యాయము 3-5, ఫిలిప్పీలు 2
అధ్యాయము 9-11. ఇది పరలోకంలో పునరుత్థాన మానవత్వం ప్రవేశాన్ని మరియు పరలోకంలో నూతన పని ప్రారంభాన్ని గుర్తిస్తుంది. హెబ్రీ 4:14-16, 6వ అధ్యాయము 20 మొదటి తిమోతి 2:5, హెబ్రీ 7:25. ఇది పరిశుద్ధాత్మను క్రిందికి పంపించుటను సాధ్యపరిచినది. యోహాను 16:7. ఇది యేసు పునరుత్థానం పిదప ఇచ్చిన ప్రత్యక్షతలకు ముగింపు. ఆరోహణం తర్వాత యేసు తన శిష్యులకు ఈ రీతిగా అగపడ్డాడు. ఇది యేసు చివరి ఆదేశాన్ని ఇవ్వడానికి మరియు పరిశుద్ధాత్మను వాగ్దానం చేయుటకు ఒక అవకాశమని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1-8 కనబడుతుంది. ఇది మన ప్రభు సంఘాన్ని వరములతో ఆశీర్వదించడానికి వీలు కలుగుతుంది. ఎఫెసీ 4:11-12. ఇది యేసు రెండవ రాకడను గూర్చి వాగ్దానం చేసిన సందర్భం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9-11 క్రీస్తు యొక్క ఆరోహణము 2 విధాలుగా జరిగిందని కొందరు అభిప్రాయపడుతుంటారు. కొందరైతే ఆరోహణం అయ్యేనని చెప్పి ఎంతోమంది లేఖనాల ఆధారంగా మరి యేసుక్రీస్తు ఆరోహణమైపోయిండని తెలియచేస్తున్నారు. ఎంతో మంది భక్తులు రీసెర్చ్ చేసి యేసుక్రీస్తు ఆరోహణమైపోయాడని తెలియచేయడము